దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 1000, నిఫ్టీ 160 పాయింట్లకు పైగా నష్టాలను చవిచూశాయి. ఆంథ్రోపిక్ భయంతో ఐటీ షేర్లు కుప్పకూలాయి. షేర్ మార్కెట్పై విశ్లేషణ అందించేందుకు మాతో పాటు బిజినెస్ అనలిస్ట్, సీనియర్ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, భారీ నష్టాలకు ఏఐ టూల్, ఆంథ్రోపిక్ కారణం అంటారా? వాట్ డు యు సే? అది మేజర్ థింగ్ అండి. వాళ్ళు రోజుకో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. హెవీవెయిట్ స్టాక్స్ లైక్ ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, ఐబిఎం అక్కడ యుఎస్ లో, ఇక్కడ టీసీఎస్ అన్ని ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే వన్ ఆఫ్ ద మేజర్ రెవెన్యూ స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆటోమేట్ చేస్తుంది ఆంథ్రోపిక్. దాని వలన వాళ్ళకున్న కాంట్రాక్ట్స్ అన్ని పోతాయి ఫ్యూచర్ లో అనే భయం పట్టుకుందండి అందరికి. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. సెకండ్, ఇవాళ F&O ఎక్స్పైరీ డేట్ అంటే ట్యూస్డే కదా, ఎవ్రీ లాస్ట్ ట్యూస్డే ఆఫ్ ది మంత్ F&O ఎక్స్పైరీ పీరియడ్ కూడా ఉంది కాబట్టి దట్ ఆల్సో యాడెడ్ టు ద ఫైర్ టు ద ఫ్యూల్ అన్ టైప్ లో అదొకటి యాడ్ అయింది మనకి. రియలీ హార్డ్. ఓకే, రైట్. ఈ ఏఐ టూల్ ప్రభావం మున్ముందు ఇంకా ఏ కమోడిటీస్ పై ప్రభావం పడే అవకాశం ఉందంటారు రత్నాకర్ గారు? ఏఐ టూల్ ఇస్ రీప్లేసింగ్ టెక్ అండి. టెక్ ని ఆటోమేట్ చేస్తుంది, కమోడిటీని ఏం చేయట్లేదు. ప్రోడక్ట్ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు డూ వెల్, సర్వీసెస్ కంపెనీస్ ఎఫెక్ట్ అవుతుంది. మన ఇండియన్ ఐటీ ఎకో సిస్టమ్ అంతా కూడా సర్వీసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకని ఇట్ ఈస్ లార్జ్లీ గెటింగ్ హిట్ రియలీ రియలీ హార్డ్. మీరు చూస్తుంటే రోజుకో కొత్త అప్డేట్ వస్తుంది, రోజుకో విధంగా నెగిటివ్ అవుతుంది. అండ్ ఐటీలో కూడా జాబ్స్ పై అవకాశం ఉందనేది అందరూ భయపడుతున్నారు. ఒకవేళ అది స్టార్ట్ అవుతే మాత్రం మన కన్స్యూమర్ ఇండస్ట్రీ మార్కెట్ ఏదైతే ఉందో, అంటే ఆటో ఇండస్ట్రీ, కన్స్యూమర్ మార్కెట్, ఓవరాల్ మ్యాక్రో ఎకనామిక్ సెంటిమెంట్ కొద్దిగా స్లో అయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రత్నాకర్ గారు.